మీరే తననిలా అండర్ ఎస్టిమేట్ చేస్తే ఎలా చెప్పండి? అంటే వదిన, అన్నయ్య నీతో చెప్పేశాడా? ఆశ్చర్యంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే అన్ని విధాలుగా మీరిద్దరూ ఇప్పుడే న్యూలీ మ్యారీడ్ కపుల్ అయ్యారన్నమాట. ఎందుకంటే అన్నయ్య తన మనసులో మాట ఈ రోజే వదినతో చెప్పాడు. అంతే కదా వదిన? అవును, ఈ సంతోష సమయంలో మీరిద్దరూ ఇంకో పని కూడా చేయాల్సింది. మీరిద్దరూ మీ మనసులో ఉన్న ప్రేమని ఓ మంచి కవిత రూపంలో బయట పెట్టాలి. అక్క ఏంటిలా కష్టం ఇలా? ఆర్తి, ఈ రోజు నువ్వు ఏం చెప్పినా కూడా మేము వినాం. చెప్పు, ముందు నువ్వు మొదలు పెడతావా లేక యశ్వంత్ నువ్వా? నేనే ముందు చెప్తాను. నీ ప్రతి కదలిక ప్రేమలాగే అనిపిస్తుంది. గడిచే ప్రతి క్షణం కూడా ప్రణయంలాగే తోస్తుంది. ముందు నాకు తెలియదు, ఇప్పుడు ప్రేమే గుర్తు చేస్తోంది. జీవితంలోని ప్రతి మజిలీలోనూ నువ్వు నాతో ఉండాలి. అంతే, ఇదే నా కోరిక. నాకు తోడుగా ఉంటారా చివరి శ్వాస వరకు, నా గుండె చప్పుడుగా. వావ్, సూపర్ గా చెప్పావు వదిన, అమేజింగ్. నిజంగా చాలా బాగా చెప్పావు. యశ్వంత్, ఇప్పుడు నీ టర్న్. కమాన్ అన్నయ్య, చెప్పు. నువ్వు చెప్పాల్సిందే. యశ్వంత్ ఈ విషయంలో కాస్త వీక్. నాకు తెలిసి ఈ విషయంలో కాస్త మనం హెల్ప్ చేయాల్సింది. ప్రేమ ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రేమ కొందరికి విషాదాన్ని మిగిలిస్తే ఇంకొందరికి సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రేమంటే అంతే. కొందరికి అది ఆయువు పోస్తుంది, మరికొందరి ప్రాణాలు కూడా తీస్తుంది. యశ్వంత్ అన్నయ్య, ఇంత బాగా చెప్తావు అనుకోలేదు. అంటే ఆర్తి వదిన ప్రేమ నీ మనసుని ప్రభావితం చేసినట్టే కదా? ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది మీలో ప్రేమతో నిండిన ఒక తప్పించే మనసుందని, రైట్? నేను వెళ్తాను. నాకు ఇంపార్టెంట్ పని ఉంది. యశ్వంత్, కంగ్రాచులేషన్స్. ఆర్తి గారు, మీకు కూడా కంగ్రాట్స్. థ్యాంక్స్ టు యూ ప్రశాంత్. నువ్వు రావటం వల్లే మా అన్నయ్య వదినికి తన మనసులో మాట చెప్పగలిగాడు. అందుకోసం మేము ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము. నేను వెళ్తాను. బాయ్. ప్రశాంత్, ఇంతకు ముందు కూడా నీకు చాలా సార్లు చెప్పాను, నువ్వు ఇలా ఇంటికి రావడం నాకు అసలు ఇష్టం లేదని. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవేంటి? ఆర్తి, నేను నీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. నిన్న రాత్రి చాలు ప్రశాంత్, ఇంకోసారి నువ్వు నాతో ఇలా మాట్లాడే పరిస్థితి రాకూడదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
ప్రశాంత్ నువ్వు అంతా చూసావు, మొత్తం నీ కళ్ళ ముందే జరిగింది. యశ్వంత్ గారిని నేనెంత ప్రేమిస్తున్నానో తను కూడా నన్ను అంతే ప్రేమిస్తున్నాను. ఇప్పుడు నీ మైండ్ లో ఉన్న ఆ డర్టీ థింగ్స్ ని తీసిపారే. చూడార్తి, నేను నీతో ప్రశాంత్ ప్లీజ్, నీకు చేతులు జోడించి మరీ అడుగుతున్నాను. ప్రశాంత్, నేను యశ్వంత్ గారిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఆయనతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు అసలు ఇష్టం లేదు నా గతం వల్ల నా లైఫ్ లో మళ్ళీ ప్రాబ్లమ్స్ రావటం. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి ప్లీజ్. ప్లీజ్ ప్రశాంత్. నేనైతే నా కోసం మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను ప్రశాంత్. అసలు చేసుకోవాలనే అనుకోలేదు. నేను వేరొకరి గురించి ఎలా ఆలోచించగలను? నేను నా గురించి ఆలోచించాలనుకోలేదు. అంశు భవిష్యత్తు గురించి ఆలోచించాలనుకున్నాను. భగవంతుడిని నేను కోరుకునేది ఒక్కటే, నువ్వు ఎక్కడున్నా ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండు. ఎందుకంటే ఒకప్పుడు నేను నిన్ను నాకంటే ఎక్కువగా ప్రేమించాను. ఆర్తి గారు అందరి ముందు చెప్పారు, ఇప్పుడు తన ప్రేమ జీవితం రెండూ నేనే అని. కానీ అసలు నిజం వేరు ఆర్తి గారు. ఇప్పుడు మీరు ప్రశాంత్ని కలిసి ప్రేమ కోసం క్షమాపణ అడుగుతున్నారు. ఎందుకు ఆర్తి గారు? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు రెండు జీవితాలు గడుపుతున్నారు? ఎందుకు ఆర్తి గారు? నేను వాళ్లతో మాట్లాడేశాను. ఈవినింగ్ 7 o'clockకి క్లయింట్స్తో మీటింగ్ ఉంది. నాకు తెలిసి మొత్తం ఈ రోజుతో ఫైనల్ అయిపోతుంది. ఓకే నాన్నగారు, నేను కొటేషన్ రెడీ చేశాను. ఐ డోంట్ థింక్ ఏ ప్రాబ్లం కూడా రాదనుకుంటా. మీటింగ్ అయిపోగానే నేను మీకు ఫోన్ చేసి మీటింగ్ ఎలా జరిగిందో చెప్తాను. సరే. ఏం చేస్తున్నావు? మీ కొలతలు తీసుకుంటున్నాను. మావయ్య గారు, మీకోసం కాఫీ తీసుకొచ్చాను. అత్తయ్య మీకోసం అల్లం టీ, మీకేమో మసాలా టీ. యశ్వంత్ గారు మీకు లెమన్ టీ. సింధియా కుటుంబంలో అందరూ ఈ విషయంలో అదృష్టవంతులు. గాయత్రి టీంలో ఒక్కరు కాదు, చెప్పిన మాట జవదాటని కోడళ్ళు మొత్తం ముగ్గురు ఈ ఇంట్లో హౌస్ వైఫ్స్గా ఉన్నారు. వాళ్ళు రోజంతా నా కొడుకుల్ని, మనవరాళ్ళని, మనవల్ని, ఈ ఇంటి మొత్తాన్ని చూసుకోవడంలో ఎలా గడిచిపోతుందో నాకు అసలు అర్థం కాదు. అత్తయ్య గారు, నేనేం ఆలోచిస్తున్నానంటే ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళాలని. అది కూడా మీకే ప్రాబ్లమూ లేదనుకుంటేనే. ఇందులో అడగడానికేముంది? అది కూడా మనీలేగా. వెళ్ళు. ఆర్తి గారు జాగ్రత్త. ఓహో, మంగళసూత్రం ఊడిపోయిందా? ఇలా జరగడం పెద్ద అపశకనం కదా వదినా? భార్యాభర్తల మధ్య బంధానికి, వాళ్ల వైవాహిక జీవితానికి ప్రతీక అయిన తాళి ఇలా ఊడిపోతే ఆ దేవుడి మీదొట్టో ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. అన్నయ్య, ఇది రాబోయే ప్రమాదానికి సంకేతం కాదు కదా? మాయా, మనసుకు ఏది తోస్తే అది మాట్లాడద్దు. అపశకునం గిపశకునం లాంటివి ఏం లేవు. ఇంత చిన్న విషయానికి భార్యాభర్తల మధ్య సంబంధం తెగిపోతుందనడం అబద్ధం. ఆర్తి గారు ప్లీజ్ అలా తీయకండి. ఒక్క నిమిషం.
తీసుకోండి. నేను ఏ ఆలోచనలో ఉన్నానో ఏంటో. అసలు ఇదంతా ఎలా జరిగింది? అమ్మ ఆర్తి, ఎందుకు నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటావు? నువ్వు కావాలని ఏం చేయలేదుగా. రేపు వెళ్ళి మళ్ళీ మంగళసూత్రం తయారు చేద్దాం. అప్పటిదాకా వేరే ఏదైనా వేసుకో, సరేనా? అయ్యో యశ్వంత్ గారు, చూడండి, జోడించడానికి చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను, కానీ ఇవి కలవడమే లేదు. ప్రయత్నించాల్సిన అవసరం ఏం లేదు ఆర్తి గారు. విరిగిపోయినవి కొన్ని ఎప్పటికీ అతుక్కోవు. ఎందుకు మళ్ళీ అతుక్కో? నేనిప్పుడే అతికించి చూపిస్తాను, కావాలంటే చూడండి. ఒకవేళ మనసులో నిజాయితీ, శ్రద్ధ ఉంటే దేన్నైనా అతికించొచ్చు. అసాధ్యం అనేది ఏదీ ఉండదు. అన్నట్టు నేను దీన్ని ఏదోలా సెట్ చేశాను, కానీ ఇంకా ఇది పర్ఫెక్ట్గా లేదు. దీన్ని ఎప్పట్లా చేయించడానికి ఎవరైనా మంచి గోల్డ్ స్మిత్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ప్లీజ్ మీరు నన్ను తీసుకెళ్తారా? ఆర్తి గారు, నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ వెళ్ళాలి. అందుకే నేను ల్యాప్టాప్ తీసుకెళ్ళడానికి వచ్చాను. సారీ యశ్వంత్ గారు, మీ మీటింగ్ కంటే ఈ పని చాలా ఇంపార్టెంట్ నాకు. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళండి. పైగా ఈరోజు కుదరదంటే నేను వినే మూడ్లో అస్సలు నేను చెప్తున్నా. ఆర్తి గారు, నేను రావటం అంత ముఖ్యమేం కాదు కదా. మీరు వదిని తీసుకెళ్ళండి. ఆహా, నా విషయంలో అన్యాయం జరుగుతోంది. నన్ను పెళ్లి చేసుకుంది మీరు, నా చేయి పట్టుకుని 7 అడుగులు వేసింది మీరు. ఇప్పుడు మంగళసూత్రం బాగు చేయించడానికి అక్క నాతో రావాలా? నోను, నాతో మీరే రావాలి. ప్లీజ్ యశ్వంత్ గారు, రండి. కాస్త కూడా రియాక్షన్ లేదు. ఆర్తి గారు, మందులు వేసుకోవాల్సిన టైం అయింది. ఈ టాబ్లెట్స్ వేసుకోండి. నోను, మీరు గోల్డ్ స్మిత్ దగ్గరికి నాతో వస్తాను అనే అంతవరకు నేను ఏ టాబ్లెట్స్ కూడా వేసుకోను. ఆర్తి గారు, చిన్నపిల్లల మారాన్ చేయొద్దు. వేసుకోండి. మీకేం తెలుసు యశ్వంత్ గారు? ఆడవాళ్లు ప్రెగ్నెంట్ అయితే పిల్లల్లాగే మారం చేస్తారు. మీకు ఈ విషయాలేం అర్థం అవుతాయి? వెళ్ళండి, వెళ్ళి అందరి పెళ్లిళ్ళు చేయించరండి. మీ పెళ్లి గురించి మాత్రం ఏం పట్టించుకోకండి. మీరు నన్ను గోల్డ్ స్మిత్ దగ్గరికి తీసుకెళ్లేంత వరకు
నేను అసలు మందులు వేసుకోను. సరే, నేను మీతో పాటు వస్తాను. కానీ అంతకుముందు మీరు ఈ టాబ్లెట్స్ వేసుకోవాలి. మీరు చెప్పింది నిజమే యశ్వత్ గారు. మీరు మీటింగ్కే వెళ్ళండి. దీన్ని నేను మళ్ళీ ఎప్పుడైనా బాగు చేయించుకుంటాను. పైగా నేను మర్చిపోయాను, నేను ఇవాళ అమ్మని కలవడానికి వెళ్ళాలి. తను నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వెళ్ళొస్తాను. అంశు, అమ్మా అమ్మా, రా వెళ్దాం పదా. ఫ్రెండ్ అంకుల్ ని కలవడానికా? ఏ మీరు అబద్ధంలో పిల్లాన్ని కూడా భాగస్వామిని చేశారు ఆర్తి గారు. పునర్వివాహ